ఏం చేస్తుంది ఏం అర్థమైతలే. ఇప్పుడు మేడంకి ఐస్ క్రీమ్ కావాలంట. టైం చూడు ఎంత అవుతుంది. ఐస్ క్రీమ్ కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు. ఇప్పుడు నీకు ఐస్ క్రీమ్ కావాలి? సీతాఫల ఐస్ క్రీమ్ కావాలి, అది కూడా ఐస్ క్రీమ్ పార్లర్లోనే కావాలి. నాకు నిద్ర వస్తుంది. ఉరుములలో ఆపెను శబ్దం నేనే నేనే. బండి నీకు అని చెప్పిన నువ్వు తెచ్చుకోపో, నాకేమొద్దు. లే ఫస్ట్ లే నువ్వు నేను తినా, నేను ఐస్ క్రీమ్ పార్లర్లోనే తింటా. ఓ చలి ఓ చలి నా కోసం. తెలియాలి కదా పెండ్లాలు పెట్టే టార్చర్ ఎట్లుంటుందో. బండి ఓ చలి ఓ చలి నా కోసం. మళ్ళా ముఖం అట్లా పెడుతుంది. ఏయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐషాలం అఫీషియల్. సో ఫ్రెండ్స్, మొన్న ఇట్లా చిన్న ఇష్యూ అయిందని చెప్పి నేను పోయినా కదా. సో దానికోసం డైలీ అయితే ఘోరంగా అంటే ఘోరంగా పనిష్మెంట్లు ఇస్తుంది. ఏం చేస్తుంది ఏం అర్థమైతలే. ఇప్పుడు మేడంకి ఐస్ క్రీమ్ కావాలంట. టైం చూడు ఎంత అవుతుంది. లెవెల్ 13 నైట్ లెవెల్ 13 అవుతుంది. బెడ్ గిడ్ అన్నీ ప్రిపేర్ అయిపోయినాయి. పండుకున్నా నేను, మంచిగా పండుకున్నాను. లేపి నాకు ఐస్ క్రీమ్ కావాలని అయితే చెప్పింది. తీసుకొని పోవాలి ఇక సచ్చినట్టు, తప్పదు కాబట్టి. మమ్మీ లేవు పెట్ట పోదాం. ఏ నేను రానా? అరే మరి పండుకున్నాను ఎందుకు లేపినావు డాడీ? నీకు 6 గంటల నుంచి చెప్తున్నా నాకు ఐస్ క్రీమ్ కావాలని. ఇప్పుడు తీసుకోవద్దంటే సరే దా తీసుకోవద్దు. తీసుకుంటు పెద్ద. నేను రాను ఇప్పుడు, నాకేమొద్దు. ఏయ్ అనబెట్ట అయ్యాను. ఏయ్ అరే అరే మావాడు పల్టీలు కొడుతుండు. ఆడు కూడా ఫుల్ నిద్రకుండు. సరే పెట్టలే దా పోదాం నాడు. నేను రానా? దా లేవు లేవు. నేను రాను. సరే ఇప్పుడు నాకు ఐస్ క్రీమ్ ఏడ తినిపిస్తావు? ఏడా తినిపిస్తా ఐస్? ఎప్పుడు ఏడో తింటా మా అన్న తినిపిస్తావు. ఎప్పుడు బయటనే తినిపిస్తావు కదా, ఇప్పుడు నాకు ఐస్ క్రీమ్ పార్లర్లో తినిపి. టైం ఎంత అవుతుంది? ఈ టైంలో ఐస్ క్రీమ్ పార్లర్ అట్లా తినిపిస్తా అంటే నేను వస్తా చెప్తాను. కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. చూసిరా మావాడైతే మస్తు ఆగంలో ఉంటాడు. సరే ఇప్పుడు నువ్వు ఏడ తింటావు ఐస్ క్రీమ్? ఏడ తింటావు? ఐస్ క్రీమ్ పార్లర్లో. ఐస్ క్రీమ్ పార్లర్. అది కూడా నాకు సీతాఫల ఐస్ క్రీమ్ అయితేనే తింటా, లేకపోతే తినా. ఇది కొంచెం ఏమైనా న్యాయం అనిపిస్తుందా ఫ్రెండ్స్? మీరన్నా చెప్పురి. నీకు పనిష్మెంట్ ఇది, నీకు పనిష్మెంట్. ఇది రాత్రి 12 గంటలకు ఏం పనిష్మెంట్? నువ్వు పొద్దున 12 గంటలకు అడిగినా నేను చేస్తాను. మావాడి నూరి. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. ఒక నిమిషం ఆగు డాడీ. సరే ఇప్పుడు నీకు ఏ ఐస్ క్రీమ్ కావాలి? సీతాఫల ఐస్ క్రీమ్ కావాలి, అది కూడా ఐస్ క్రీమ్ పార్లర్లోనే కావాలి. అది కూడా అరుణ్ ఐస్ క్రీమే కావాలి. ఏమో ఆల్రెడీ చెమటలు అయితే పట్టినాయి. ఇంకెంత చెమటలు పడితే నాకైతే తెలియదు. చలో గైస్, మధ్యలో అయితే ఒక చిన్న రూట్ అయితే చూపిస్తాను నేను, పోయే రూటు ఎట్లుంటుందో జర్నీ. కానీ ఫస్ట్ టైం ఇట్లా తీసుడు కూడా ఫస్ట్ టైం. పనిష్మెంట్ ఇది, ఏంటిది? పనిష్మెంట్ ఇది. నాకు పనిష్మెంటా? సరే సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పోతున్నాం. గైస్ మొత్తానికి అయితే మెయిన్ రోడ్ మీదకి అయితే వచ్చినాం. ఏయ్ నువ్వు నవ్వకు, నీకు ఐస్ క్రీమ్ కావాలి అంతే. నేను ఎంత తిప్పలు పడానా నీకు ఐస్ క్రీమ్ అయితే తినిపిస్తాను, నేను చెప్పినా నీ అమ్మ. సో ఫ్రెండ్స్, ముందడైతే పెట్రోల్ బంక్ అయితే ఉంది, కనిపిస్తుందా? మన బండ్లో అయితే పెట్రోల్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనం ఫస్ట్ వెళ్ళి అయితే ఫస్ట్ పెట్రోల్ అయితే కొట్టించుకుందాం. పెట్రోల్ కొట్టించుకొని పార్లర్ ఏడు ఉంటుంది ఏంది అనేది మనకి ఇంకా తెలియదు. నాకు నిద్ర వస్తుంది. ఉరుములలో ఆపెను శబ్దం నేనే నేనే. నాకు దమా ఖరాబ్ అయింది అనుకోండి, నేను నిజం చెప్తున్నా. నాకు మరి అప్పటి నుంచి తిప్పుతున్నా అంటే దొరకొద్దా నీకు ఐస్ క్రీమ్ కావాలని? బంద్ అయిపోయినాయి. ఏంటి ఏమైనా? షాప్స్ అన్ని బంద్ అయిపోయినాయి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే బండ్లు అయితే పెట్రోల్ కొట్టించుకుందాం. పెట్రోల్ కొట్టించుకొని మళ్ళీ మన యాత్ర అనేది స్టార్ట్ చేద్దాం మన ఐస్ క్రీమ్ పార్లర్కి. నువ్వు నవ్వకు,
నాకు ఫుల్ నిద్ర వస్తుంది. పెట్రోల్ అయితే కొట్టించేసినాం. ఇప్పుడు చూడరు ఫ్రెండ్స్ ఎట్లా పానం మీద నిల్చుందో. నిద్ర వస్తుంది. మరి ఇంటికి పోది అని చెప్పొచ్చు కదా నేను. నాకు ఐస్ క్రీమ్ కావాలి. సో గాయస్ మనకు ముందటైతే ఒక ఐస్ క్రీమ్ బండి కనిపిస్తుంది. పార్లర్ అయితే ఏడ దొరకలేదు. దీని దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఏమైతే ఉరుతా ఉంది వెనకాల కూర్చొని వద్దు అని. బండి దిగు అని చెప్పిన. లే ఫస్ట్ లే నువ్వు నడు అని చెప్పిన. ఓ చలి నా కోసం ఇది ఐస్ క్రీమ్ పార్లర్లోనే తింటా. నడు ఫస్ట్ నడు. నేను రాను. దిగు అని చెప్పిన. అరే అందరు మనల్నే చూస్తుర్రే. తీసుకురమ్మన్నా నేను తీసుకురమ్మన్నా. దేవునే గలీజ్ ఉంటుంది. అరే నడునే నడు. నాకు అదే ఐస్ క్రీమ్ కావాలి. నడునే ఫస్ట్. సరే అన్న సీతాఫల ఐస్ క్రీమ్ చెప్పు. నువ్వు నడు. నేను రాను. దిగు ఒకసారి ప్లీజ్. ఒకసారి దిగు. అక్కడ లేకపోవాలి. నాకు తెలియదు. పో చూడు పో. నువ్వు అడుగు నీకేం కావాలో అడుగు. భయ సీతాఫల ఐస్ క్రీమ్. ముఖం ఎందుకు అట్లా పెట్టుకున్నావు మళ్ళా? ఏంటిది? అరుణ్ కాదు. అరుణ్ మహేష్ అవన్నీ కాదు. నాకు ఇదేం వద్దు. మళ్ళా ముఖం అట్లా పెడుతుంది. ఏయ్ कुछ भी ना कुछ समझ रहा ఏమైంది? నాకు అది వద్దు. నాకు అరుణ్ ఐస్ క్రీమ్ కావాలి కన్నా. రోడ్డు మీద తీసుకొచ్చి అందరు చూసి తమాషా చేస్తున్నావు. అరే ఇప్పుడు ఆడ లేకపోతే నేనేం చేస్తా? నాకు తెలియదు. చూడు గంట నుంచి తిప్పుతున్నావు. టైం ఎంత అవుతుంది చూపి ఒకసారి. టైం చూపి చూడు ఎంత అవుతుంది. టైం ఎంత అవుతుంది? 12 అవుతుంది. మరి 12 గంటలకు ఏంది పంచాయతీ? నువ్వేం చెప్పి తీసుకొచ్చినా నాకు సాయంత్రం 6 గంటల నుంచి మొత్తుకుంటున్నా నేను నీకు ఐస్ క్రీమ్ కావాలని. నువ్వు ఆడ వాచ్మెన్ గాడు ఉండు. నేను మళ్ళీ నీకేమో హరాస్మెంట్ చేస్తున్నా అని చెప్పి తమాషా అవుతుంది. చెప్తాను హరాస్మెంట్ చేస్తున్నావు అని చెప్తాను. నడు ఫస్ట్ ఇక్కడికి వెళ్ళినాడు. నేను రాను. అరే వాచ్మెన్ గాడు ఒక పనుకొని ఉన్నాడా? పనుకొని ఉండు వెనకాలనే ఉండు. గలీజ్ ఉంటుంది. నడు ఫస్ట్. నేను రాను. మన ఐస్ క్రీమ్ పార్లర్ తీసుకోతావా? ఇప్పుడు నువ్వు మెట్రో స్టేషన్కి ఏడిపోతావు? పోతా. మజాక్ అవుతుందా నీకు? నేను మా ఇంటికి పోతా. ఏడిపోతావు? మా ఇంటికి పోతా. నాడు. నేను రాను. అరే వాడు లాటిల్ గిటిల్ పట్టుకొని ఉండు. ఆయనతో నాకు కొట్టమని దబ్బిడి. చెప్తావు నీకు. రాటిల్ పై కొట్టు. అరే నడు కన్నా. అగో వాడు ముసిగాడు కూడా లేచిండు. లేస్తాను. ఏడిపోతున్నావు? బండి రోడ్డు మీద పెట్టినాడా? నీకు మజాక్ అవుతుందా? నేను రాను. లేవు తీసుకోతా లే. లే తీసుకోదా? పక్క తీసుకోతలే. తీసుకో ఒక పాలు చెప్తా. నేను బుక్ చేసుకొని ఇంటికి పోతా. చూసిరు కదా, నిజం చెప్తున్నా. నేను అది పోయి అట్లా చేసుడేందో కానీ వేరే లెవెల్ టార్చర్ అయితే చూపిస్తుంది. ఆడ రోడ్డు మీద అందరు చూస్తుంటే కూడా. కన్నా నీకు మంచిగా అనిపిస్తుందేమో కన్నా. ఏంటిది? ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను. ఇప్పి అన్ని కథలు అడకు. అరే ఇప్పుడు ఈ టైం ఉండదు. తీసుకొచ్చి నువ్వు తమాషా చేస్తున్నావు. నేను చేస్తున్నా. ఫోన్లు పెట్టి వీడియోలు పెట్టి. ఎంత మొత్తం రోడ్ మొత్తం ఖాళీగా ఉంది. ఇక్కడ చూడురి, రోడ్ మొత్తం ఖాళీగా ఉంది. సరే నువ్వు ఇంతగానం చేస్తున్నావు కదా, ఇంట్లోనే వాళ్ళ దొరకాలి కానీ నీకు వేరే లెవెల్ టార్చర్ చూపిస్తాను నేను. ఐస్ క్రీమ్ ఆడ బంద్ అవుతుంది మళ్ళా. సరే ఫ్రెండ్స్, బండి నడిపించుకుంటే అయితే నేను మళ్ళీ మాట్లాడలేను. సో ఉంటా మరి. మొత్తం షాపులు గీపులు అన్నీ బంద్ ఉన్నాయి కన్నా. ఇన్నునే చెప్తే మొత్తం ఎటేటో పోతున్నాం. నేనేం చేయాలి కన్నా? తీసుకోతాను కదా, తీసుకో. అప్పటి నుంచి అదే సోది చెప్తున్నావు. ఏమన్నా అంటే ఫోన్ తీసి వీడియో తీస్తున్నావు. ఐస్ క్రీమ్ ఇప్పమంటే వీడియో తీస్తున్నావు కన్నా. తెలియాలి కదా పెండ్లాలు పెట్టే టార్చర్ ఎట్లుంటుందో. తెలియాలి, మగ జాతికి తెలియాలి టార్చర్. నిజం చెప్తున్నా బాయ్, కొంచెం ఎండ్లైనా దొరికినాం అనుకో వేరే లెవెల్ టార్చర్ చూపిస్తారు. ఈ ఆడోళ్ళు తక్కువలు కాదు ఇల్లు తెలుసా. మీరేమన్నా తక్కువనా? నిజం చెప్తున్నా. అమ్మో వేరే లెవెల్ టార్చర్ చేసేస్తారు ఈ ఆడోళ్ళు. చాలు కానీ తొందరగా తీసుకో. నిద్ర వస్తుంది నాకు. పెండ్లాలతో వచ్చే దమ్మే ఇది. నేను ఏమంటున్నా, ఇప్పుడైతే మనం ఇక్కడ నాకు అనిపిస్తే తినేసేయి. ఇప్పుడు తినేసేయి. నేనా మాట నువ్వు ఇప్పుడు తిను.
ఇప్పుడు తిని రాను. మళ్ళా రేపు ఇంటికి రావా? రాను. సరే ఏడన్నా ఐస్ క్రీమ్ పార్లర్ ముందట ఏడన్నా పోయి కూర్చుందాం. అది ఓపెన్ చేశాక పొద్దున్నాడేనా అనుకుందాం. పొద్దున్న దాకా రోడ్డు మీద కూర్చోబెడతావా? అమ్మ నువ్వే అంటున్నావు ఇంటికి రాకుండా మరి రోడ్డు మీదే కదా కూర్చున్నాడు. ఇంకా కులుపుతావేంది నీ అమ్మ ముసల్దాన్వా? నువ్వే ముసలోడివి, ముసలోడా. నేను ఏమంటున్నా కన్నా ఇప్పుడు ఏడన్నా కనిపిస్తే ఇప్పుడు తినేద్దాం డాడీ ఏం తినేస్తాం? ఐస్ క్రీమ్. నీతో పాటు నేను కూడా తింటా. ఇప్పుడు ఏడన్నా కనిపిస్తే ఐస్ క్రీమ్ తినేద్దాం. నా మాటిను డాడీ, ఇది ఒక్కసారికి తిను, రేపు పొద్దున తీసుకొని మళ్ళీ నీకు సీరియస్ ఇప్పిస్తా కన్నా. మంచి మంచి ఐస్ క్రీమ్ ఇప్పిస్తా. అన్న అబద్ధాలు చెప్తావు. ఇప్పిస్తా. సాయంత్రం తీసుకోమంటే ఇప్పుడు తీసుకొచ్చి నేనేమో చెప్పినట్టు. ఇప్పిస్తా అంటే ఇప్పిస్తా. నీ పైన అప్పుడు రేపు ఐస్ క్రీమ్ ఇప్పిస్తా. వీడియో ఏం చెయ్య, ఖచ్చితంగా ఇప్పిస్తా. మళ్ళీ ఇట్లనే కెమెరా పెడతావు రేపు కూడా? పెట్టా కెమెరా, అసలు వీడియోనే ఏం దిగా, ఫోటోలు కూడా దిగుడొద్దు. తీసుకోతా. ఇప్పుడు ఏదైనా ఐస్ క్రీమ్ కనిపించింది అనుకో అడవే తినేద్దాం సరేనా? నాకు వద్దు. నా మాటినే. నాకు వద్దు. అయితే వేడి వేడిగా ఏమన్నా తిప్పి. వేడివేడిగానా? ముషో ముస్కాన్ చూసిరా మామిడి ఖాళీ అన్నాడు ఖాళీ. హలో గాయస్, హలో గాయస్, చూసిరా మామిడి కూడా అంటుండు. రేపటి దినం Guys అంటుండు మా ముషిగాడు. అరే ఇప్పుడు సరేనా? వేడి వేడిగా ఏమన్నా తిప్పి ఐస్ క్రీమ్ వద్దు నాకు. వేడివేడిగానా? సరే ఏది కనిపిస్తే అది తినిపిస్తా. సో చికెన్ ఫ్రెండ్స్ ఉండాలి అది. చికెన్ ఉండాలి. నన్ను పోయి గమ్మున నన్ను పోయి. చీ, నువ్వు మంచిగా ఉండవు. అయితే ఫ్రెండ్స్ ఇది ఎట్లా అంటే లవ్లు ఉన్నప్పుడు వీళ్ళు ఎట్లా తెలుసా, మన పువ్వు లెక్క కనిపిస్తారు. ఎప్పుడు వెళ్ళే దారినే అప్పుడే మార్చేస్తావులే నా ఏ పువ్వు? మన గులాబీ పువ్వు. లవ్వులు ఉన్నప్పుడు గులాబీ పువ్వు లవ్వులు ఉన్నప్పుడు గులాబీ పువ్వు లెక్క కనిపిస్తారు ఫ్రెండ్స్. కరెక్ట్ చెప్పు ఫ్రెండ్ ఫస్ట్. అదే ఫ్రెండ్స్, లవ్వులు ఉన్నప్పుడు గులాబీ పువ్వు లెక్క ఉంటారు. ఇప్పుడు అప్పుడు ముళ్ళు కనిపించవు మాకు. నీ అమ్మ పెళ్ళి కాగానే పువ్వు ఎగిరిపోతుంది, మొత్తం ముళ్ళే ఉంటాయి. నిజంగా ఫ్రెండ్స్, టార్చర్ టార్చర్ ఏం తెలియని వాళ్ళలా ఉంటారు. ఇప్పుడేమో పావులాగా అవు టార్చర్ చూపిస్తారు ఫ్రెండ్స్ వీళ్ళు. నిజం చెప్తున్నా. ఐస్ సో మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చినాం ఫ్రెండ్స్. రోడ్ పక్కన ఉంది. ఏయ్ అది ఉంది, వేడివేడిగా అన్నావు కదా డాడీ నువ్వు. వేడి వేడిగా అన్నా కానీ ఈ బండి మీద ఎందుకన్నా? అరే బండి మీద అంటే మనం ఏమన్నా ఫుల్ రిచ్ అనుకుంటున్నావా, లేకుంటే మనకు నెలకి 50-60 వేలు జీతాలు వస్తున్నాయి అనుకుంటున్నావా? రిచ్ కాకపోతే నాడు గమ్మున నాడు అడిగిరా. ఆడ ఏమున్నాయి? ఆడ అందరు ఉన్నారు, నేను రాను. అరే ఈ టైం ఇయ్యకన్నా. టైంలో మొండి శాతం చేయకు పెట్టాలి. లేవు ఇంకా కన్నా. ఎక్కువనా? సరే నన్ను నిద్ర వదిలేసాను. నేను ఇంకా నీ పక్క నుండి నేను నీకు పనిష్మెంట్లు ఇస్తున్నా అంతే. సరే లేవు ఫస్ట్. సంపుతుండు. ఐస్ క్రీమ్ ఇప్పియమంటే ఏడుకో తెచ్చిందో ఏందో తెలియదు. గురుక్కుట తింటే మాత్రం చెంపాలు అలుగుతాయి. నువ్వు పెద్ద పెట్టిన బిర్యానీ అని మంచిగా తింటావు. ఎట్లుంది ఆ? బాలే. చల్లగా ఉంది కన్నా. ఏంది చల్లగా ఉంది. ఫ్రెండ్స్ మొత్తానికి చూసిరు కదా ఇట్లుంది. మావన్కి అయితే ఈరోజు రాత్రి నిద్రనే లేదు. ఏం చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ బోలో బెట్ట, హాయ్ బోలో. హాయ్ ఫ్రెండ్స్. సో గాయస్ వెనకాల కూర్చొని అయితే తింటుంది. సో ఏందో ఇక ఇట్లుంటుంది పంచాయతీ. సో ఇంట్లోతో జర జాగ్రత్తగా ఉండుర్రి. లేనిపోని స్టంట్లు ఏమన్నా వేస్తే ఇంకా ఆగమవుతుంది. ఏమంటావు బేట? అంతే కదా. సో బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. వీడియో ఎట్లుందో కామెంట్ చేసి అయితే చెప్పుర్రి. కానీ ఆడోళ్ళు మస్తు డేంజర్ బాయ్, జర జాగ్రత్త ఉండుర్రి. చలో మరి ఉంటా. చూడుర్రి ఫ్రెండ్స్ ఎట్లా తింటుందో.